అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ స్టార్ డైరెక్టర్ చేతిలో సలార్ 2, NTR 31, KGF 3 ప్రాజెక్టులున్నాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం సలార్ 2 పైనే ఫోకస్ అంతా పెట్టాడు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉందని, ఈ నెల చివరిలో షూటింగ్ షురూ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు KGF ఫ్రాంచైజ్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నామని ప్రశాంత్ నీల్, KGF 3 పనులు కొనసాగుతున్నాయన్నాడు. స్టోరీ లైన్ పూర్తయ్యే దశలో ఉందని చెప్పాడు. లీడ్ యాక్టర్ యష్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత KGF 3 ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ అవుతాయన్నాడు. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్, యష్ అభిమానుల్లో తాజా కామెంట్స్ జోష్ నింపుతున్నాయి. టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2. 9 ఏళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సీఎం ను ఎందుకు చంపావు అంటూ మొదలైన ట్రైలర్ లో నారా రోహిత్ ను మొదట ఒక జర్నలిస్ట్ గా చూపించారు. ఆ తర్వాత సరికొత్త గెటప్ లో వృద్ధుడిగా నారా రోహిత్ కనిపిస్తూ యాక్షన్ చేశారు. ఇక పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయి. దేశాన్ని కాపాడడానికి ఒక సైనికుడు, కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో సొసైటీకి జర్నలిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ వచ్చిన డైలాగ్లు ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాను మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వానరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాతిని జాగృతి చెయ్యగ పుట్టింది సేన, అలు పెరగని పోరాటానికి ఆయుధం ఈ సేన, సలసల మరిగిన నెత్తురు సత్తువ ఈ సేన, రాక్షస పాలన అర్థం చేసే పంతం జనసేన, కార్మిక కర్షక మెడలో ఉండే ఎర్రని కండువే జనసేన, మన జనసేన. జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, మన జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, జనాల అండాదండ ఉన్నదిరా ఈ సేన. మహేష్ బాబు నటించిన వన్ నేనొకడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఢిల్లీ బ్యూటీ కృతి సనన్. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచి సినిమా చేసింది. ఈ మూవీ తర్వాత తన ఫోకస్ హిందీ సినిమాలపైనే పెట్టిన కృతి సనన్ చివరిగా తెలుగులో ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటించింది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే కృతి సనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ భామ ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమైంది. తెలుపు రంగు సల్వార్ సూట్ లో బ్లాక్ స్టైలిష్ గాగల్స్ పెట్టుకుని ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ ఇవ్వగా అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ కనిపించాయి. ఈ విజువల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవలే క్రూజ్ సినిమాతో అందరికీ హాయ్ చెప్పిన కృతి సనన్ ప్రస్తుతం దోపట్టి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇవాళ తన సినిమాలను బ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్పైర్ చేస్తుంది. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లు తమకు విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి కెరియర్ ఉంటుందనే హోప్స్ పెట్టుకుంటున్నారు. తన సక్సెస్ తో చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు విజయ్. ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ఆయన జర్నీ చూస్తే ఎవడి సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్న వాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలీదు. రిషి క్యారెక్టర్లో ఎంతో సహజంగా ఈస్తో నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఈ కొత్త అబ్బాయి బాగా పర్ఫామ్ చేస్తున్నాడని అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డు పొందింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డి విజయ్ కెరియర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయింది. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ప్రైజ్ అయింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్. ఆ సినిమాలో డాక్టర్ అర్జున్ గా విజయ్ పర్ఫార్మెన్స్ చూసి బీసీ సెంటర్స్ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమా మిస్ అయినందుకు స్టార్ హీరోలు ఇలాంటి సినిమా తామెందుకు చేయలేదని డైరెక్టర్స్ ఫీల్ అయ్యారు. విజయ్ ను అప్రిషియేట్ చేశారు. టాక్సీ వాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే గీత గోవిందం ఆయన కెరియర్ లో ఫస్ట్ 100 crore మూవీగా నిలిచింది. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరియర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్ గా ఎదగడమే కాదు, సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా టైంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించారు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవర శాంటా పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టినరోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీమ్ ట్రక్స్ ఏర్పాటు చేస్తారు విజయ్. ఖుషి సినిమా టైంలో ప్రేక్షకుల్లో 100 మందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన 3 క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న VD12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సెట్ లోనే విజయ్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోనున్నారు. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్అప్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నటి అదా శర్మ ఈ ఏడాది బస్తర్ ద నక్సల్ స్టోరీ అంటూ మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు కేరళ స్టోరీ దర్శకుడు సుదోప్తి సేన్ దర్శకత్వం వహించగా విపుల్, అమృత్ లాల్ షా, అషిన్ ఏషా నిర్మాతలుగా వ్యవహరించారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. 15 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 3 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా మే 13 నుంచి హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల అమానుషాల నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మావోయిస్టులను పట్టుకునే ఐపీఎస్ అధికారి నీరజ మాధవన్ పాత్రలో అదా శర్మ కనిపించనుంది. కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం తొలిసారి తన కుమారుడు రాజా గౌతంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం బ్రహ్మానందం. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అప్డేట్ ను ప్రోమో రూపంలో అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని మసూదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన స్వధం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ కాంబోలో కట్ చేసిన ప్రోమో ఫన్నీగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఆన్ స్క్రీన్ లో తాతామణవలుగా నటిస్తున్నట విశేషం. త్వరలో షూటింగ్ షురూ కానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సానిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు. అరే వాడికి నువ్వైనా చెప్పరా పుష్కరమైంది వాడు సినిమా చేసి ప్రతి స్టోరీ వింటాడు, అందులో డెప్త్, కాన్సెప్ట్ లేదనో ఏదేదో చెప్తుంటాడు. ఇంతవరకు చేయలేదని బ్రహ్మి, వెన్నెల కిషోర్ ను అడుగుతాడు. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఏదో ఓకే చేశాడట. ఇందాక అన్నాడంటూ వెన్నెల కిషోర్ బ్రహ్మికి చెప్తాడు. ఫన్నీగా సాగుతున్న సినిమా అనౌన్స్మెంట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. రే నీ దిక్కుమాల పాటల తర్వాత పాడదు కానీ ముందు కాయిన్ కదా. జస్ట్ 2 minutes. 2 minutes 2 days 2 years ఫెలో. ఏంట్రా కానీ అసలు ఇక్కడ జీబ్రా ఎక్కడ ఉందా అని. జీబ్రా ఎక్కడుందని చూస్తున్నావా? కోబ్రా పక్కన ఉంటుంది చూడు. ఇది కోబ్రానే పక్కన. రే వాడికి నువ్వన్నా కొంచెం చెప్పరా. పుష్కరమైంది వాడి సినిమా చేసి. ప్రతి స్టోరీ వింటాడు, అందులో డెప్త్ లేదనో, కాన్సెప్ట్ లేదనో, ఇది లేదనో, అది లేదనో, ఏదేదో చెప్తుంటాడు. ఇంతవరకు చేయలేదు. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఏదో ఓకే చేశారంట ఇందాక అన్నాడు. నిజమా? నాతో చెప్పలేదు రాడు. మీరు అడగలేదు? సర్లేవా, ప్రతి అడుగుతామా? అరే గౌ. అవునండి, బాగుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఒప్పుకున్నారా?
చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. మీదే. ఏంట్రా నీళ్ళు అవుతున్నారేంటి చెప్పండి. నా బ్లెస్సింగ్స్ ఏమైనా కావాలా? హెల్ప్ కావాలి. హెల్ప్? అంటే సినిమాలో ఒక మంచి తాత క్యారెక్టర్ ఉందంట, డైలాగ్స్ కూడా ఉన్నాయంట. ఆహా, డైలాగ్స్ ఉన్నాయా? ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరికి ఫోన్ చేసి చెప్పంటారా? ఏం చేయాలి చెప్పంటారా? తాతగారా? ఎవరినిరా? ఎవరిని? తాతగారు మీరే. మీరే తాతగారు? తాతగారంటే అవును తాతగారు. గిలిపోతే తాతగారు అలా ఉంటే మీరే తాతగారు. చేయొచ్చుగా తాతగారు, యువర్ వర్సటైల్ యాక్టర్. ప్లీజ్ తాతగారు. ప్లీజ్ ప్లీజ్ తాత. ఒకసారి ఆలోచించండి తాతగారు, ప్లీజ్ ఐ బెగ్ యూ తాతగారు. తాతగారు తాతగారని అలా రిపీటెడ్గా అనకండి, అదొక టైప్లో ఉంది. ఓకే చేయొచ్చు కదండి. సరే ఈ ఒక్క రోల్ మీరు చేయండి, మిగతాది మీరు ఏం చెప్తాను. వాట్ ఎవర్ యూ వాంట్. సరేరా. ప్రొడ్యూసర్స్, ఆల్రెడీ మాట్లాడేసాం, ఫిక్స్. మామూలుగా ఉండదు. టెక్నీషియన్స్, గెట్టోల్నే పట్టాం. వేరే రేంజ్. ఓ డైరెక్టర్, ఆడే అతనే కథ రాసింది. ఇంకా అన్నీ మీరే చెప్పేశాక నాకేముందిరా చెప్పడానికి. టైటిల్ టైటిలా ఏంటి? బ్రహ్మానందం. బ్రహ్మానందం. బ్రహ్మ ఆనందం. రెండు విడదీశారనమాట. ఆల్రెడీ డిజైన్ కూడా చేయించాం. సినిమాలో కల్పిస్తాం, బట్ మిగతా అన్న మీరు ఏదంటే అదే, నో కాంప్రమైజ్. ఎస్. ఇంకా నాకేముందని నేను చేస్తాను రా చెప్పు. రే రెండు న్యూస్ పేపర్ తీసుకురా. తెచ్చేయండి రా. టూ మచ్. నాకు షూటింగ్ టైం ఉంది. ఏంటి? తాతగారు ఒప్పుకున్నారా? తమిళంతో పాటు తెలుగులోనూ విజయ్ యాంటనీకి మంచి ఇమేజ్ ఉంది. బిచ్చగాడు తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా బిచ్చగాడు 2 మాత్రమే మళ్లీ విజయాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన మరో సినిమానే రోమియో. తమిళంలో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆహాలోను, అమెజాన్ ప్రైమ్లోనూ స్ట్రీమింగ్ కానుంది. విజయ్ యాంటనీ జోడీగా మృణాల్ని రవి నటించిన ఈ సినిమాకి భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లవ్ గురు టైటిల్తో తెలుగులోనూ విడుదల చేశారు. అయితే ఆ తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది అరవింద్ ఆశ, హీరోయిన్ కావాలనేది లీలా కోరిక. అలాంటి ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుందా, ఇద్దరి ఆశలు నెరవేరుతాయా అనేదే మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుందనేది చూడాలి. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సంయుక్త మీనన్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కథన రంగంలోకి దూకిన ఓ యోధుడిగా నిఖిల్ కనిపిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్. గతేడాది వచ్చిన సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం 800 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 రానున్న విషయం తెలిసిందే. శౌర్యాంగ పర్వం అనే టైటిల్తో ఈ పార్ట్ 2 రానుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో తాను చేసిన వరదరాజు మన్నార్, శివమన్నార్ పాత్రలపై క్రేజీ అప్డేట్ పంచుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో మీ శివమన్నార్ పాత్ర ఎంతో నచ్చింది అని, ఈ పాత్రను మరింత చూడాలనుకుంటున్నాను అంటూ అభిమాని పృథ్వీరాజ్ సుకుమారన్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. దీనికి పృథ్వీరాజ్ రిప్లై ఇస్తూ, ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో శివమన్నార్ కథ చాలా బాగుంది.
ఈ పాత్రకు మరొక యూనివర్స్ లో కూడా నమ్మశక్యం కాని క్రాస్ ఓవర్ ఉంటుంది అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇది చూసిన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ నీల్ మామ ఏం ప్లాన్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ పుష్ప సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు బెంగాలీ భాషల్లో విడుదలై నెట్టింటిని షేక్ చేస్తుంది. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ని రాబడుతుంది. బన్నీ పుష్పరాజ్ గెటప్ లో గాజు గ్లాస్ లో టీ తాగుతూ చేసిన డాన్స్ విజువల్స్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరోవైపు ఇటీవలే విడుదల చేసిన పుష్ప ది రూల్ టీజర్ తక్కువ టైంలోనే యూట్యూబ్ లో 138 వాచింగ్ అవర్స్ లో 110 మిలియన్ వ్యూస్, 1.55 మిలియన్ లైక్స్ తో సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. వ్యూస్ పంట పండిస్తోంది. ఈ చిత్రాన్ని కేరళలో E4 ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. కేరళలో అల్లు అర్జున్ కు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే పుష్ప ది రైస్ కు మలయాళీలు బ్రహ్మరథం పట్టారు. మరి సీక్వెల్ కు బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో కలిసి వస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు. పుష్ప ది రూల్ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా మరోసారి శ్రీవల్లిగా సందర్శనవుతాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతి తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు చిరు. బుధవారం ఫ్యామిలీతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇలా ఉన్నట్లుండి చిరంజీవి కుటుంబంతో కలిసి దేశ రాజధాని వెళ్లడానికి కారణం కూడా ఉంది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 5గురికి పద్మవిభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా చిరంజీవికి భారతదేశ 2వ అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పద్మ అవార్డులను ఎంపికైన వారికి అందించారు. ఇక మే 9న మిగిలిన వారికి ఈ పురస్కారాలను అందించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడానికి ఈ రోజు సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు చిరు. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. వికాస్, శాంతి జంటగా V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్వి సూర్యం నిర్మాతగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో రాబోతున్న సినిమా దర్శిని. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చూడగలిగే టెక్నాలజీ కనిపెట్టి దానివల్ల ఎదురైన ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా దర్శిని సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. నిర్మాత డాక్టర్ ఎల్వి సూర్యం మాట్లాడుతూ దర్శిని సినిమా సెన్సార్ వాళ్లకి నచ్చింది. U/A సర్టిఫికెట్ ఇచ్చారు. మే 17న మా దర్శిని సినిమాని విడుదల చేస్తున్నాం. 3 ఫ్రెండ్స్ కి భవిష్యత్తు చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు, పర్యావసనాలే ఈ సినిమాని తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మే 17న థియేటర్స్ లో వచ్చి దర్శిని సినిమా చూడండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో వికాస్, మిగిలిన మూవీ యూనిట్ పాల్గొన్నారు. బెదరలంక 2012 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ నటిస్తున్న చిత్రం భజే వాయువేగం. యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్, ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో కార్తికేయ బ్యాట్ పట్టుకుని పరుగులు పెడుతున్న స్టిల్ ఉంది. కాగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. రేపు ఉదయం 9:09 సెట్ అయ్యిందే అనే లిరికల్ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఐశ్వర్య మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ ఈ చిత్రంలోని ఆమె లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి రతన్ సంగీతం అందిస్తుండగా కపిల్ కుమార్ బీజిఎం సమకూరుస్తున్నాడు. ఆర్టి రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాత. తల్లిదండ్రుల అంగీకారంతో 2007లో జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు స్టార్ హీరో సూర్య.
పెళ్లి తర్వాత సినిమా రంగానికి దూరమైన జ్యోతిక 2 పిల్లలకు తల్లైన తర్వాత మళ్లీ తన నటనపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. జో ఇటీవలే తన భర్త సూర్య 2 పిల్లలతో కలిసి ముంబైలో స్థిరపడింది. ముంబైకి వెళ్లిన తర్వాత జ్యోతిక బాలీవుడ్ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. బాలీవుడ్లో మంచి అవకాశాలు కూడా అందుకుంటుంది సీనియర్ బ్యూటీ. ఇక వీరి పిల్లల చదువుపై గట్టిగా ఫోకస్ చేశారు ఈ స్టార్ కపుల్. అందులో భాగంగానే అదేవిధంగా ముంబైలోని చాలా మంది బిలియనీర్ల పిల్లలు చదువుకునే ధీరుభాయ్ అంబానీ స్కూల్లో తన 2 పిల్లలను చదివిస్తున్నారు. ఈ సంవత్సరం నటి జ్యోతిక కుమార్తె దియా 12వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసింది. ఇక ఆమె స్కోర్ గురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తన తల్లిదండ్రులు గర్వించేలా మార్కులు తెచ్చుకుందట. అంటే దియా 600 మార్కులకు 581 మార్కులు సాధించింది. దీంతో అభిమానులు సూర్య కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ జంట ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. గతేడాది హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన కామెడీ బ్లాక్ బస్టర్ సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 28న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్లోనే 19.8 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించినందుకు గాను తాజాగా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు అవార్డు వరించింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సామజవరగమన ఈ అవార్డును అందుకుంది. ఇక ఈ అవార్డును చిత్ర నిర్మాత రాజేష్ దండా, టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. నాకు టీం మొత్తం తెలుసండి. నేను వీళ్ళతోని ఒక 6 to 7 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో దే ఆర్ లైక్ మై ఫేవరెట్ బాయ్స్, ఆల్ ఆఫ్ దెమ్. చాలా ప్యాషనెట్, వెరీ క్రియేటివ్ అండ్ హార్డ్ వర్కింగ్ అందరూ ఉంటారు. బట్ హంగర్ అనేది ఉంది కదా, ఇక్కడ కూర్చున్న వైట్ షర్ట్స్ వేసుకొని ఆరంభంలో ఉన్న ప్రతి ఒక్క బాయ్ ఈజ్ కిల్లింగ్ ఇట్ విత్ దిస్ ఫిలిం. అండ్ 2 daysలో రిలీజ్ ఉంది, మీరు చూస్తారు, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ కాదు, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ గైస్, బికాజ్ ఒక బుక్ నుంచి స్టోరీ బిగ్ స్క్రీన్ వరకు తీసుకురావడం ఈజ్ not hard work but a lot of brain work. Ajay, I should appreciate you for that. Congratulations for that. And ఏమీ ఫిలిం టచ్ లేకుండా, కనెక్షన్ లేకుండా, ఒక స్టోరీని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి ఇంత దూరం వచ్చి ఒక టీమ్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్, ఐ కాంట్ సీ అబ్బి, బట్ కుడోస్ టు యూ. అంటే అంత నమ్మకం పెట్టి వాళ్ళకి అంత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా రావాలి. ఐ హోప్ యూ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ మేక్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. టు ఆల్ ది యాక్టర్స్ అండి, అందరు కాస్ట్ అండ్ క్రూ. మోహన్ గారు, నేను చూశాను మీ కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ యూ. చాలా బాగా చేశారు అండ్ టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత బాగా చేశారు అనేది. ఆయన ప్రతిసారి మేము ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు, అభిషేక్ టెన్షన్ పడుతున్నప్పుడు ఆయన కాల్ చేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మీరు చాలా మంచి సినిమా తీశారు, మీకు ఏం కావాలో చెప్పని నేను ఇస్తాను, మీకు ఏం కావాలో చెప్పని నేను ఇస్తాను. బడ్జెట్ గురించి ఇది ఓవర్ బడ్జెటా తక్కువ బడ్జెటా నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి ఏమైతే బడ్జెట్ కావాలో 100% పెట్టాము. మీరు విజువల్ చూస్తేనే అర్థమవుతున్నట్టుంది. అండ్ యాక్చువల్ నాకు చాలా టెన్షన్ అవుతుంది, ఇంకేమాట అర్థం అవ్వట్లేదు. కానీ ఒక చిన్న లాస్ట్కి ఒకటి ఏం చేస్తాను ఏంటంటే, సింజిత్ పేరు పక్కా మెన్షన్ చేయాలి. మా టీంలో లాటరల్ ఎంట్రీ అతను, కానీ మా అందరికంటే ఇప్పుడు అందరికీ బెస్ట్ ఫ్రెండ్ మా సింజిత్ అయిపోయి మా ప్లేస్ మొత్తం ఆయన తీసుకుంటున్నాడు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీ విష్ణు సార్. నేను ఒక కాల్ చేయగానే ఏ టైమో చెప్పండి, ఎప్పుడో చెప్పండి. నేను యాక్చువల్లీ సార్ మీ మేనేజర్ని అడిగాను, సార్ మీరే చెప్పండి టైం ఎప్పుడో నేను మీకు చెప్తానంటే నేనే అన్నాను, సార్ ఎప్పుడైతే నేను ఏం ఆడుతున్నానో చాలా టెన్షన్ అవుతుంది సార్ మీరు ఇక్కడ ఉంటే, నేను మీకు పర్సనల్గా కన్వే చేస్తాను సార్, నేను చెప్దాం అనుకున్నాను. చాలా టెన్షన్ అయిపోతుంది. అండ్ తిరువీరన్న, మీరు నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పటి నుంచి తెలుసు. నేను ఒక 2-3 కథలు మీ గురించి మీరు హీరోగా ఊహించేసుకొని రాసుకున్నాను కూడా. మీరు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయారు, దొరకడం కూడా కష్టం, మీరు నాకు తెలుసు. అండ్ నవీన్ సార్, మీరు నిన్న సినిమా చూశారు, మీరు మాట్లాడితే బాగుంటుంది సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫైనల్గా వెంకటేష్ మహాసార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలా పాజిటివ్గా మేము ఎప్పుడు సార్ కాల్ చేసి, సార్ చిన్న ఇది ఒక బయట ఏం సార్ ఒక వీడియో ఎందుకు, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు ఉన్నానని చెప్పి ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సార్ ప్లీజ్ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. పడుకొని ఉంటాను సార్ అక్కడ మెకానిక్ షెడ్లో, దుప్పటి కప్పుకొని వచ్చేలు కనేసి దా అని అంటారు ప్రతినిధి సినిమాలో. ఆ రకంగా మీరు ఎక్కడికి వచ్చి మా ఆరంభం సినిమాని కాస్త 2 మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు సార్. మొట్టమొదటి ఆరంభం మీతో అక్కడ నా పరిచయం. బహుశా మీకు గుర్తుండకపోవచ్చు, గుర్తు చేసుకుని ప్రయత్నం చేశాను, ఎందుకు ఆరంభంలో వచ్చారు కనుక.
సార్ నవీన్ గారు, మీకు మొదటి సినిమాను నాకు గుర్తులేదు, ఇక్కడే మాట్లాడుతుంటే అడిగాను. ఒకవేళ అయితే కనుక ఈ ఆరంభం అనే సినిమాతో అందరికీ ఒక రకంగా ఆరంభమే అయినట్టుంది, జీవితానికి సంబంధించినట్టుంది. ఈ ఆరంభం అనే మాట అందరితో పంచుకోవడానికి ఒక వేదిక క్రియేట్ అయిందని భావిస్తాను. ఎస్పెషల్లీ మోహన్ మనసు అందంగా ఉంటుంది, మనిషి అందంగా ఉంటాడు, కాస్త ఆలస్యంగా అర్థమవుతాడు. కానీ మా తిరువీరు నువ్వే ఎంత అందంగా ఉంటుందో మోహన్ అంతే అందంగా ఉంటాడు, మనిషి మనసు అంతా. మీ అందరూ మీరిద్దరు ఎప్పుడు నన్ను ప్రత్యేకంగా చూసేవారు, ప్రత్యేకంగా మీరు వేదికలు ఎక్కేస్తున్నారు, హీరోలు అయిపోయారు, మీ పక్కన వేషాలు నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇలాగే వేదికల మీదకి వచ్చి రేపొద్దున వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి కానీ ఒక గెస్ట్గానో ఇంకో విశిష్ట అతిథిగానో ఇలా వచ్చి వేదికల మీద మీరు అంటే అక్కడ ఉండోళ్ళం కదా మనం, మీరు ఇక్కడికి ఈరోజు వస్తున్నారు కథానాయకులుగా. అలా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ మన నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళందరూ ఇలా ఎదగడానికి కారణమవుతారని, అలాంటి టైం ఇక్కడి నుంచి మొదలైందని భావిస్తూ ఆరంభం సినిమాకి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ. But I believe that all nuances of the book ఈ సినిమాలో అజయ్ has handled. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి where you can actually say ఆ బుక్ చదివి ఆ సినిమా చూస్తే I can't decide which is better. I hope ఆరంభం reaches that stage, you know. 10th, another 2 days to go. It's in the screens. మీరందరూ రావాలి. You must encourage this young team. డైరెక్షన్ చేయాలి. అందరూ డైరెక్టర్స్ కలిస్తే అయిందే ఆరంభం. చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు దీంట్లో. మంచి మంచి స్క్రిప్ట్స్తో వస్తారని ఆశిస్తూ, అండ్ ఈ ఫిలిం కూడా మే 10th రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చి చూసి మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. నాకు తెలిసినంత వరకు ఏదైనా పని ఇస్తే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఇది పక్కా మనం 100% ఇచ్చి చేయాలన్న మనుషులు. సో డెఫినెట్లీ ఆ అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది. ఐ విష్ దమ్ ఏ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆరంభం ఆన్ May 10th. పక్కా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ డెఫినెట్లీ నాకు చాలా స్పెషల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ మా అభిషేక్ డెఫినెట్లీ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్ అండి. ఇంత కొత్త టీంని నమ్మి ఎవరు అవకాశం ఇవ్వరు, మా అందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా, ఎక్కడున్నారు నాకు తెలియదు. థ్యాంక్స్ అభిషేక్ గారి తల్లిదండ్రులకి చాలా పాదాభివందనాలండి. చాలా థ్యాంక్స్. 5 years 6 years ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ ఆరంభంతో వస్తున్నాడు, పునరారంభిస్తున్నాడు తన జర్నీని. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీంజిత్, నేను అంటే ప్రొడ్యూసర్గా ఒక స్వర్ణ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను, దాంతో ఆరంభించాను పేరు ప్రొడ్యూసర్గా పట్టడం. సో దానికి తను మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ డైరెక్టర్గా అది తన ఆరంభం. సో మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ దెన్ నా ప్రొడక్షన్ హౌస్ మహాయన మోషన్ పిక్చర్స్ ఆరంభించిన మొదటి సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో విలన్గా చేసినటువంటి రవీంద్ర విజయ్. ఒక పక్క గడ్డం అండ్ రెండో పక్క జోగ్నాథ్ని చూస్తుంటే నాకు లైక్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అక్కడ కూర్చుని. అండ్ దెన్ శివాని, రీసెంట్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో హీరోయిన్గా శివాని, అది తన ఆరంభం హీరోయిన్గా. అండ్ ప్రభావతి గారు, అదే సినిమాలో ప్రభావతి గారు మదర్గా చేశారు సుహాస్కి. అంటే ప్రభావతి గారి గురించి నేను ఆమె గురించి వాకప్ చేయటం ఆరంభించింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో కాదు, దానికన్నా ముందు ఎప్పటి నుంచో. ఆవిడ ఎంత గొప్ప నటి అనేది ఒకసారి మీరు కనుక నాటక రంగంలో ఉన్న వాళ్ళని కనుక కనుక్కుంటే, సురభి ప్రభావతి అని ఎవరినైనా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఆమె గురించి, ఆమె ప్రతిభ గురించి. అమ్మగారితో నేను చేయలేదు కానీ చాలా ప్లేస్ చూశాను, కానీ మేమైతే ప్లేస్ చేసేవాళ్ళం.
రవీంద్ర భారతి స్టేజ్ నుంచి, తెలుగు యూనివర్సిటీ స్టేజ్ నుంచి దసపల్లా స్టేజ్కి వస్తే చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన ధీరజ్ గారికి, రిలీజ్ చేసిన వాళ్ళందరికీ, మీడియాకి కూడా చాలా థ్యాంక్ యూ. 2009లో అనుకుంటా నేను ఫస్ట్ టైం థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయినప్పుడు నాకు అసలు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మోహన్ అక్కడ కాలు జాపుకొని టేబుల్ మీద కూర్చొని చూస్తున్నాడు నేను ఎలా యాక్ట్ చేస్తున్నానని. నేను ఏదో చేస్తుంటే ఓన్ చేసుకొని చెయ్యాను. అప్పుడు నాకేం అర్థం కాలేదు. సో 2014లో ఏదో సందర్భంలో మేమిద్దరం ఒక సినిమా చేస్తున్నప్పుడు మనతోనే ఎక్కడ అవుతుంది మోహన్, ఏదో ఒక రోల్ ఇస్తారు మనం చేసుకుందామంటే, మనం కూడా హీరోలు అవుతాం, మనం ఎందుకు కాము అని నమ్మిన ఫస్ట్ పర్సన్. ఒక 10 మంది వచ్చారు, నాకు ఎవరో తెలియదు. 10 మంది వచ్చారు, వచ్చి చూపించారు సాంగ్. చూసా, చాలా నచ్చింది, మనస్ఫూర్తిగా నచ్చింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత టీజర్ ట్రైలర్ చూపించారు, రఫ్ కట్ టీజర్ చూపించారు. నాకు అంటే నేను అంత ఈజీగా కొత్తగా కలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఎక్స్ప్రెస్ చేసేసి అంత ఇది కాదనమాట. నేను కొంచెం మొహమాటం నాకు. సో టీం వెళ్ళిపోయిన తర్వాత నేను మన స్వరూప్కి ఫోన్ చేసి, ఎవర్రా వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్, నాకు తెలుసు ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, చిన్న సినిమా కింద చేయాలనుకునేటప్పుడు ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేసే వచ్చా. సో ఎవరిళ్ళు చాలా హానెస్ట్గా ఉంది, చాలా విషయం కనిపిస్తుంది. వాళ్ళ సినిమాకి ఎలాంటి సపోర్ట్ అన్న నా నుంచి కావాలంటే ఓపెన్గా అడగండి, ఏదన్నా చేసి పెడతానని అన్నాను. జెన్యూన్గా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.